హలో అన్న, నేను విలేజ్ బాయ్ రామరామ్ అందరికి. ఈరోజైతే మనం మందు డబ్బా తీసుకొని పోయి సాయంత్రం అన్న వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. కాలేజ్కి వెళ్ళి వచ్చి మందు డబ్బా మర్చిపోయినంట, అది తీసుకొని సాయంత్రం ఇచ్చేసి మనం ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట. కాలేజ్కి వెళ్ళి వచ్చి ఈ బర్రెలను కొట్టుకొని ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి వెళ్ళేసి బర్రెలను కట్టేసి ఇంకా వాడుకొని మార్నింగ్ లేచి చక్కగా పొలం కడుగున్నాను అనమాట. మొత్తము ఎర్ర తెగులైంది. పోయి మందు కొట్టడానికన్నా తీసుకుపోయి ఇంకో మందు పోస్తున్నా. వీడు ఎర్రిన పుష్పంగాడు ఒక్కొక్కటి 4 వేరా అంటే 8 పోసింది డబ్బాలు. మళ్ళా కొలుసుకొని ఇట్లా పోసుకురా అని చెప్పినున్నా. ఇక మనోడైతే పోసినాడు. ఇంతకుముందు వీడియోలో కూడా కనిపించింది వీని పేరు గణేష్ అనమాట. ఇక మందు కొట్టుకమైతే స్టార్ట్ చేసినాం మెల్లగా. చెప్పాలనుకుంటున్నారు సమాధానానికి అసలు అది రీల్ అంటే ఇష్టపడే చేసాము. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇది ఇంటర్వ్యూ. ఇలాంటి వీడియోలు చూసిన ప్రతిసారి గోటీలు చూసుకొని దావబోద్ది అవుతుంది భయ్య. ఎందుకు బతుకున్నా అర్థం కాదు. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? మంచి కట్టుబాట్లు సార్ వీళ్ళకు. పిండి బడికి పోయి మురుకులు గుడ్లు పిండి దెంగి తింటారా బాబు అంటే ఇంటర్వ్యూలకు పోయి అమ్మ నాన్న ఆట ఆడుతారు బాయ్. వీళ్ళు ఏమన్నా ఇలానే లేదున్నప్పుడు నేను అమ్మాయిల దగ్గరకు పోయి బుక్ అడిగితే మా మేడం సక్క వాళ్ళ పక్కన కూర్చోబెట్టి అన్నా అనిపించేది బాయ్. లేదంటే రాకినా గట్టి ఇప్పించేది. బాబు ఇంకా వాళ్ళని ఏం చేయలేం బాయ్. మనం ఇంకా కరోనా వైరస్ లేక పాకుతూనే ఉంటుంది, ఒక్కొక్కరికి అంటుతూనే ఉంటుంది ఆ వీడియో. ఇంకా వాన్ దూసి ఇంకోటి తయారవుతారు, అట్లుంటుంది. ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసాను బాయ్. మీరు ఫటాఫట్ లైక్ కామెంట్ షేర్ కొట్టేసేయండి. ఇంకా తర్వాత ఇంకా సర్ప్రైజ్ ఏంటిదంటే మా బర్రెకి దూడ కొట్టింది బాయ్. ఎందుకమ్మా నన్ను నల్లగా కన్నావు? తెల్లగా ఉంటే మాసిపోతావనయ్యా, నల్లగా కన్నాను. స్వీట్. ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అయితే పొద్దుగా లేచి దమ్ లేపుతుంది బాయ్. ఇంకా నన్ను सुबह भेंचो दो तुम लोग 2 मेगापिक्सल का कैमरा ऑन करके चुत्तड़ फैला के ऐसे वीडियो बना रहे हो। నేమో పొద్దుగా లేచి దీని అర్థం కాదు, దమ్ లేపుతుంది ఒకటే. क्या बक रहे हो मादरचो? ఈ రోజుకైతే ఇంతమో కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో ఎందుకు మ్యూజిక్ ప్లే అవుతుందంటే నా ఫేవరెట్ పాట అందుకే ప్లే అవుతుంది.